రేటింగ్ ఓకే బాయ్. కామెడీ 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 నుంచి 2.5 గంటలు కడుపు నవ్విస్తారు. బూస్ బంప్స్ వస్తే చూస్తే మనం అసలు ఎక్స్పెక్ట్ చేయం, అంత బాగా అనిపిస్తుంది. ఒక బ్లాక్ బస్టర్ మూవీ అంటే చాలా తర్వాత సూపర్. ఎన్టీఆర్ గారు ఇంట్రొడక్షన్ స్టైల్ రీక్రియేట్ చేశారు నందిని నితిన్ గారు, ఎట్లా అనిపించింది? అది చాలా బూస్ బంప్స్ వస్తే చూస్తే మనం అసలు ఎక్స్పెక్ట్ చేయం, అంత బాగా అనిపిస్తుంది. నిజంగా చెప్తున్నా, మళ్ళీ ఒక మనకు జాతర గుర్తొచ్చింది అన్న హ్యాపీగా. అదే హీరోయిన్ కూడా సినిమా డిఫరెంట్ అనేది, అది కథ తగ్గట్టు తీసుకుపోయారు అన్న సినిమా. ఆ స్టోరీ తగ్గట్టు కథ ఎలా ఉందో అలా తీసుకుపోయారు కాబట్టి సినిమాలో వచ్చింది బ్లాక్ బస్టర్. నేనైతే చాలా ఎంజాయ్ చేశానండి, చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. ఎంత ఎంజాయ్ చేశానంటే బుక్కలు ఊరిపోయేలాగా ఎంజాయ్ చేశాను. అన్ని బంచెస్ ఆఫ్ పంచెస్ ఉన్నాయి, చాలా త్రో అవుట్. వాళ్ళు వేసే పంచెస్లకి నవ్వి 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 పడి చచ్చిపోయినా ఆశ్చర్యపోవాలని అవసరం లేదు, అన్నీ ఉన్నాయి. బట్ నేను గిల్టీగా ఫీల్ అయింది ఏంటి అంటే, ఒక మ్యాచ్ వన్లో ఒక స్టోరీ, కాన్సెప్టెడ్ స్టోరీ తీసుకొని ఎమోషన్ని, కామెడీని, రొమాన్స్ని అన్ని మిక్స్ చేసి జనాలకి అందించిన కళ్యాణ్ గారు ఈ సినిమాలో ఎలాంటి కనెక్టివిటీ లేకుండా జస్ట్ పంచెస్తో నవ్విద్దాం అనే థాట్తో ఎలా వచ్చారు అనేది నాకు క్వశ్చన్ మార్క్. నాకు కొంచెం అది ఒక్కటి అనిపించింది. ఇంకోటి, ఒక సినిమా ఆడియన్ ఓన్లీ కామెడీ పంచెస్ ఉంటే సినిమా చూస్తాడా? నాకు మెయిన్గా అనిపించిన క్వశ్చన్. ఎందుకంటే నవ్వుకోవడానికి మాత్రమే థియేటర్కి రాలేరు. ఒక సినిమా అయా లైక్ ప్రతిదీ కావాలి, సినిమా అంటే ప్రతిదీ కావాలి. కాకపోతే ఆల్రెడీ చెప్పేశారు నాగవంశీ గారు, వచ్చామా నవ్వుకున్నావా పంచులు వేసుకున్నావా దుబ్బేసామా అని డైరెక్ట్ చెప్పారు ఆయన. అయినా కూడా నాకు అనిపించిన ఫీలింగ్ అది. ఎందుకంటే ఒక కనెక్టివిటీ లేదే ఏ సినిమాకి మనం కనెక్ట్ అవ్వం. ఏదో రీల్స్లో వచ్చే షార్ట్స్లోనో లేదంటే అక్కడెక్కడ ఒక 2 పంచులు వస్తే నవ్వుకుంటాం తప్ప సినిమా అంతా పంచులే ఉంటే వీ కెనాట్ యాక్సెప్ట్. ఇంకోటి, మ్యూజిక్ విషయంలో 1 or 2 సాంగ్స్ కొంచెం ఇంప్రెస్ చేస్తాయి, రిమైనింగ్ అంత ఏమీ అనిపించలేదు. కానీ దీంట్లో బాగా నచ్చింది ఏంటంటే, హీరో లేదు, హీరోయిన్ లేదు, కానీ ఎక్కడ వాళ్ళు లేరు అనే ఫీలింగ్ రాలేదు. ఉన్న ప్రతి ఒక్కరు హీరోనే, కనిపించిన ప్రతి అమ్మాయి హీరోయిన్ ఈ సినిమాలో. మెయిన్గా లడ్డు మామ, నేను చెప్తున్నా, నీకు పిల్లని నేను ఎత్తుకు పెడదా, నువ్వు అస్సలు భయపడుకో. నీకు బడతలు ఉన్నా పర్లేదు, ఏమున్నా పర్లేదు, పిల్లని నేను ఎత్తుకు పడదా, చూసుకుందాం, బరాబర్ పెళ్ళి అయింది నీకు. నాలాంటి ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు మా థియేటర్లో, నీకోసం ఏడుస్తున్నాం మేమైతే. గుర్తుపెట్టుకో, ఏం పర్లేదు, బ్యాట్ 3లో చూసుకుందాం. రేటింగ్ ఓకే బాయ్. ముఖ్యంగా స్క్రీన్ ప్లే సీన్స్ మాత్రం సూపర్. రాసుకున్న స్క్రీన్ ప్లే చాలా బాగుంది. ఏ సీన్ మనం ఎక్స్పెక్ట్ చేయం, కానీ ప్రతి సీన్ లోనూ కూడా సూపర్ కామెడీ. అలాగే బాయ్, ఆ క్యారెక్టర్ రివీల్ చేయకూడదు, బట్ ఆ క్యారెక్టర్ కోసం మాట్లాడతలేదు. బట్ లేదు అసలు చేయట్లేదు. కానీ బట్ సినిమాలో మాత్రం తమన్నా బ్యాక్గ్రౌండ్ అంటే నాకు తెలియదు ఇప్పటి వరకు. సినిమా చూసేంతవరకు తమన్నా బ్యాక్గ్రౌండ్ నాకు తెలియదు. బ్యాక్గ్రౌండ్ మాత్రం చించి చెండాడేశారు చాలా మంది. అలాగే స్వాతి రెడ్డి పాట అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. ప్రతి అంటే ఆ సాంగే కాదు, ఇంకో 2-3 ఐటమ్ సాంగ్స్ ఉన్నాయి. అది అయితే మాత్రం ఫ్యాన్స్ పండగే. మామూలుగా సింగిల్ థియేటర్లు అయితే చాలా అంటే చాలా బాగా చేస్తాం. ఫ్యామిలీస్ తో కావచ్చు, గ్యాంగ్స్ తో కావచ్చు, ఇలా గ్యాంగ్స్ తో ఫ్యామిలీస్ తో వెళ్తే బాగా ఫుల్ ఎంజాయ్ చేసే సినిమా. మ్యాడ్ ఈక్వల్ జాతరత్నాలకు మ్యాడ్ 1 కన్నా 2 కన్నా చాలా బాగుంది. కామెడీ కావచ్చు, క్యారెక్టర్స్ కావచ్చు, డీడీ క్యారెక్టర్ కావచ్చు, ముఖ్యంగా లడ్డు గారి క్యారెక్టర్ మధ్య జరిగి ఏదైతే క్యారెక్టర్స్ ఉంటాయో అవైతే ఫుల్ గా ఫన్ జనరేట్ చేస్తాయి. ఓవరాల్ గా ఓన్లీ ఒకటే మాట, కామెడీ 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 నుంచి 2.5 గంటలు కడుపు నవ్విస్తారు.